నవనరసింహ క్షేత్రాలలో ఒక్కటై విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయం యమధర్మరాజు దేవాలయంలో ఇవాళ తాళం వేశారు. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ తీరిక లేకుండా గడిపే యమధర్మరాజు ఒకరోజు ధర్మపురికి వచ్చి సమీపంలోని గోదావరిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నాడని పురాణ గాథల్లో ఉంది. ఆలయం ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం కూడా ఉంటుంది. ఇవాళ భరణి నక్షత్రం బుధవారం కావడంతో యమధర్మరాజుకి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివార్లను దర్శించుకొని పూజలు చేశారు. భారతదేశ చరిత్రలో యమధర్మరాజుకు స్థానం లేదు. ధర్మపురి క్షేత్రంలో మాత్రమే కొలువై ఉన్నారు. ఈరోజు యమద్వితీయ పురస్కరించుకొని యమధర్మరాజుకి విశేషమైనటువంటి తైలాభిషేకము, పంచామృతాభిషేకం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మనకు ఆయుష్య హోమం, మహామృత్యుంజయ హోమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రప్రథమంగా ఈరోజు యమద్వితీయ పురస్కరించుకొని భక్తులకి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. మరి భారీగా వ్యయం లేకుండా అటు హోమము, అభిషేకము నూతనంగా హోమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఈ యమధర్మరాజుని మనకు అభిషేకించడం ద్వారా జన్మకుండల్లో ఉన్నటువంటి సమస్త అపమృత్యు దోషాలను కూడా నివారణ అవుతాయి. ముఖ్యంగా ఈరోజు యమధర్మరాజు తన భగిని అయినటువంటి యమునాదేవి ఇంటికి యమలోకానికి తాళాలు వేసి భగిని హస్త భోజనానికి వెళ్ళినటువంటి మహత్తరమైనటువంటి రోజు కావున ఈరోజు యమలోకానికి తాళాలు వేసినటువంటిగా చారిత్రకాధారము. ఈరోజు యమద్వితీయ పురస్కరించుకొని ఎవరైతే యమధర్మరాజుని అభిషేకించడం జరుగుతుందో అదేవిధంగా ఆయుష్య హోమము, అదేవిధంగా మహామృత్యుంజయ హోమం నిర్వహించుకోవడం ద్వారా జన్మకుండంలో ఉన్నటువంటి సమస్త దోషాలను కూడా